పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎన్నికల క్యాంపెయిన్ కానీ లేకపోతే ప్రత్యర్థులు మరి వాళ్ళు వాడుతున్నటువంటి అస్త్రాలను కానీ వ్యూహాత్మకంగా ఎదుర్కొంటూ వచ్చారు. అందుకే ఏంటంటే ఆయన పైన ఎంత విమర్శలు చేసినా కూడా ఆవేశపడకుండా ఆ విమర్శలపైన స్పందించకుండా దాన్ని లైట్గా తీసుకుని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ క్యాంపెయిన్ చేయటం, మరి ప్రభుత్వాన్ని మార్చడం కోసం ఏం చేయాలి, అవే కార్యక్రమాలను తీసుకొని ముందుకెళ్ళాలి అనేటువంటి ఆయన వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఏకసూత్ర కార్యక్రమాన్ని పెట్టుకొని దానికి అనుగుణంగా ఆ ప్రణాళికకు అనుగుణంగా ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి వాతావరణం కనబడుతోంది. నిన్న విజయవాడలో జరిగినటువంటి మీటింగ్లో కూడా పోతిన మహేష్ పైన ఒక చిన్న కామెంట్ కూడా చేయలేదు. వదిలేస్తున్నాను పోండి అన్నాడు. నేను పెంచి అతను ఎవరో తెలియదు, నేను పెంచి పెద్ద చేసిన తర్వాత నా పైన విషయం కక్కుతున్నాడు, ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, నేను వదిలేస్తున్నాను అతను అని చెప్పన్నాడు. మరో పక్కన ముద్రగడ పద్మనాభం గారు అంత తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నా ఆయన కూతురు వచ్చిన సందర్భంగా ఆయన పైన విరుచుకుపడ్డా ఎక్కడా కూడా ఏ ఇంటర్వ్యూలో కానీ ఏ మీటింగ్లో కానీ ముద్రగడ పద్మనాభానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలే ఆయన. అలాగే ఇంకొక ఆయన మహాసేన రాజేష్, ఇతను కొత్తగా తయారయ్యాడు. అంటే వైసీపీ దగ్గర ఇవన్నీ అస్త్రాలు ఉన్నాయి, ఒక్కొక్కటి బయటికి తీశారు. ముందు ముద్రగడ పద్మనాభాన్ని తీశారు, తర్వాత పోతిన మహేష్ని తీశారు, తర్వాత ఇప్పుడు మహాసేన రాజేష్ ఆయన్ని తీశారు. వీళ్ళందరూ ఏంటంటే వ్యూహాత్మకంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎన్నికల సమయం సమీపించే నాటికి వీళ్ళని రెచ్చగొడితే జన సైనికులు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆవేశపడటం లేకపోతే వాళ్ళపైన దాడులు పూనుకోవటం ఇవన్నీ చేస్తే ఒక గందరగోళమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి తద్వారా లబ్ధి పొందాలనేటువంటి వైఎస్ఆర్సీపీ యొక్క వ్యూహంలో భాగం ఇదంతా కూడా. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో అలా కాకుండా ఈసారి అన్నింటినీ ముందుగానే పసిగట్టారు. జరుగుతూ ఉంటాయి, ఇలాంటివన్నీ చాలా జరుగుతూ ఉంటాయని ఆయన ముందుగానే గెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అందుకే జన సైనికుల్ని జనసేన పార్టీ కార్యకర్తల్ని కూడా 175 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కాన్సన్ట్రేషన్ పెట్టండి, మిగతా విషయాలను వదిలేసేయండి, మిగతా విషయాలపైన తర్వాత చూసుకుందాం, ఇప్పుడు వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు గురించి మాట్లాడే పరిస్థితి లేదు అని చెప్పి వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. కూటమికి సంబంధించిన అభ్యర్థులు ఎవరు పోటీ చేస్తున్నా కూడా 175 నియోజకవర్గాల్లో నిన్న వంగవీటి రాధాకృష్ణ గారు చెప్పినట్టు ఎక్కడ దగ్గర తగ్గలేదు. 175 నియోజకవర్గాల్లో కూడా జన సైనికులు జనసేన పార్టీ పోటీ చేస్తుందనే విధంగానే కష్టపడ్డారు. ఆ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు తగ్గారు అనుకోవద్దు అని చెప్పి నిన్న విజయవాడ సభలో మాట్లాడినటువంటి వైనాన్ని కూడా మనం గమనించవచ్చు. అంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్, అదే కాన్సన్ట్రేషన్ అదే చేయంతో ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు, ఎలక్షనీరింగ్ చేశారు, పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. కాకపోతే ఏంటంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం, ఆయన కాన్సన్ట్రేషన్ డీవియేట్ చేయడం కోసం, గందరగోళ వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం, ఏవో గొడవలు సృష్టించడం కోసం వైఎస్ఆర్సీపీ నేతృత్వంలో ఒక టీం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కానీ వాళ్ళ ఎత్తులుకి పవన్ కళ్యాణ్ గారు పై ఎత్తేసి వాటన్నిటిని లైట్గా తీసుకుంటూ వెళ్లారు. అదే వాళ్ళ అడ్వాంటేజ్ అయినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది.